జ్యోతి బాగున్నావా? అవును జ్యోతి, చాలా రోజులు అయింది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కలిసి తిరిగేవాళ్ళం, అవును బాగుండేవాళ్ళం. అసలు కలిసినప్పుడు జ్యోతి నువ్వు రోజు చేయొచ్చుగా. చేస్తాను జ్యోతి, రోజు గుర్తున్నా. నాకు పిల్లలతో కుదరట్లేదు. నానమ్మ అయిపోయావు. నానమ్మ అవును, చక్కగా ఒకప్పుడు అరుగుల మీద కూర్చొని అందరం కలిపి కష్టతో మాట్లాడుకుంటా. అవును జ్యోతి, ఇంట్లో ఏం జరిగింది మా ఇంట్లో చెప్పుకునేవాళ్ళం. అవును. ఈ టీవీలు వచ్చినాక, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు చెప్పుకోవడం అట్లా ఉండుకోవడం, జనాలు చెడిపోవడం ఎక్కువైపోతుంది. అవును జ్యోతి, సోషల్ మీడియా మంచి కన్నా కూడా చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. మరి వాళ్ళు చెడు మంచి రెండు చూపిస్తారు. జనాలు చెడే తీసుకుంటారు, మంచి తీసుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు ఆడపిల్లలాగా ఆడపిల్లలు లేరు. ఇవాళ వాళ్ళ కాలం ఎలా ఉందంటే ఏది మాయా ప్రపంచం అయిపోతుంది. ఒకప్పుడు భోజనాలు పెట్టారంటే వంకాయ పచ్చడి కూర, బంగాళదుంపల కూర, ఉప్పు చారు, పప్పు, దోసకాయ పచ్చడి, బ్రహ్మాండమైన తినేవాళ్ళం. ఏంటంటే చక్కగా అనకూడదు కానీ పావు బియ్యం తినేవాళ్ళు. ఇవాళ ఏంటమ్మా క్యాటరింగ్లు ఏంటి, ఫుడ్ ఏంటి, అది వండే వంటకాలు ఏంటి, ఏంటో క్యాలీఫ్లవర్ పువ్వుతో వంటలు అంట, దాన్ని యాపడం అంట. అసలు ఏంటి, అసలు ఈ వంటలు ఏంటి, అసలు నాశనం అయిపోయిందండి. అసలు వ్యవస్థ నాశనం అయిపోయింది. పిల్లలకు మనమైన కూడా మంచి ఫుడ్, మంచి ఆరోగ్యమైన విషయాలు చక్కగా వెనకటికి మామూలు ఉన్నారంటే మన పిల్లలకు మంచివైన నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు. అమ్మా ఇలా కూర్చోవాలమ్మా, ఇలా కూర్చోవాలమ్మా, ఇలా పడుకోవాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా అని. ఇవాళ జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత విలువలు తగ్గిపోయి పిల్లలు చెడిపోవడానికి వచ్చింది ఈ వ్యవస్థ. అవునమ్మా, సరిపోయిందా? సరిపోయి ఉంటది. ఇంకా పిల్లల గురించి చెప్పు జ్యోతి, జాగ్రత్తలు. పిల్లలు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లలని ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే పిల్లలకి నానమ్మలు, తాతలు, బాబాయిలు, పెద్ద నాన్నల మధ్యలో పెరుగుతారు. కాబట్టి పిల్లలకి అన్ని మంచి చెడు నేర్పుతారు. ఇవాళ మా పిల్లలు మేము సంపాదించిన మా పిల్లలే తినాలి, మా అత్త మామ తినకూడదు, మా ఆడబిడ్డ తినకూడదు, నేనే బతకాలి, నా మొగుడే బతకాలి వ్యవస్థ ఎప్పుడైతే మైండ్ సెట్ లో ఉందో పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళకి ఆ టీవీలు చూసి లేకపోతే యూట్యూబ్ చూసి చెడుకి అట్రాక్ట్ అవుతున్నారు తప్పనిచ్చి ఒక మంచి దోవ నడిచే పరిస్థితి పిల్లలు లేరు. దీనికి కారణం ఎవరంటే పెద్దవాళ్ళే. ఎప్పుడైతే ఇప్పుడు నా అర్థం కావట్లేదు, మీరు ఒక్కళ్ళే పుట్టారు, తల్లి లేకుండా మీరు పుట్టారా? తల్లే కదా కని పెంచి నడవటము, తినటము, కూర్చోవటము, పడుకోవటము, వాళ్ళకి అన్ని రకాలైన చదువుల సంస్కారాలు నేర్పించిన తల్లి. ఇవాళ తల్లి మీకు భారం అయిందా? నేను సభ్య సమాజం చెప్పేది ఒకటేనండి, ఎట్టి పడి తల్లిని దూరం చేసుకోవద్దు. కన్న తల్లిని మీరు ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళ కుటుంబం 100 సంవత్సరాలు అభివృద్ధి చెందుతుంది. అవును అవును జ్యోతి, తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా కూడా